అయిపోయిందా? ఆ యొక్క మారిచా సుబాహులు రక్త బాణువులు తీసుకొచ్చి యాజ్ఞ గుండం లోపల పారబోయగా ఆ యొక్క విశ్వామిత్రుల వారు దిగ్గున లేచి ఏమనుచున్నాడు? ఆహా ఆహా, ఈ యొక్క రాక్షసులు నా యాగము భంగం చేయుచున్నారు కదా. నా నాగంటి స్వామి తమ్ముడాట శేషుడాట, స్వామి తమ్ముడాట శేషుడాట, రత్నములు దశరాత రాజురాట నలుగురాట, దశరాత రాజుపాట నలుగురాట, అయోధ్య అందు హరి పుట్టనాట పెరిగరాట, అయోధ్య అందు హరి పుట్టనాట పెరిగరాట. అయోధ్యపురి పట్టణంలో దశరథ మహారాజుకు ఆ యొక్క భగవానుడు కుమారుడై జన్మించి ఉన్నాడట. నేను ఇప్పుడే తోలుకు వచ్చేదాను. కాపాడగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా, దుష్టదానవుల కష్టము కోర్వను, దుష్టదానవుల కష్టము కోర్వను, కాపాడగరాదా ఓ రామా, కాపాడగరాదా ఓ రామా, హరి పరిమితముల ప్రార్థన చేసి, హరి పరిమితముల ప్రార్థన చేసి, కరుణించగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా, హర గంగా వరపుర పరమేశ్వర, హర గంగా వరపుర పరమేశ్వర, కరుణించగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా, కాపాడగరాదా ఓ రామా, కాపాడగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా, కరుణించగరాదా ఓ రామా. ఓ సేవక, అయ్యా మీరు ఆ యొక్క విశ్వామిత్రుల మహర్షి వచ్చి ఉన్నారని మీ యొక్క దశరథ మహారాజుతో తెలుపుడి. ఓహో, మా రాజుగారితో చెప్పన్నా? ఏం పేరు? విశ్వామిత్రుల మహర్షి వచ్చి ఉన్నారని చెప్పండి. ఏ గంత పెద్దగా రాజు, నాకు చిన్నగా చెప్పామన్నా? ఏ సేవక, ఏం మాట్లాడుచున్నావు? మరి కొద్దిగా చెప్పరాజు, ఇంత పొడుగు చెప్తాడు ఎట్లా అనొస్తుంది నాకు రోజు తిరగా. పెద్దలు వచ్చిందని చెప్పండి. పెద్దలు వచ్చిందని చెప్పండి. పోతాను. ఏంటిది? పెద్దలు వచ్చిందని చెప్పండి. పెద్దలు వచ్చిందని చెప్పండి సేవక. మరి నువ్వు ఈయనే నీళ్ళాడు, ఈయనే ఉంటా పో. చెప్పానా? చెప్పు పో. అయ్యా, గద్దలు వచ్చినాయి, ఎల్లగొట్టన్నా? ఓ అయితే పితృగద్దలను ఎల్లగొట్టు దగ్గర రానియకుంటా, నువ్వు చెప్పేస్తావు. ఏ సేవక, యా ఏమి చేయుచున్నావు? నేను పోయి చెప్పిన మా రాజుతోటి గద్దలు వచ్చినాయి అంటే ఎల్లగొట్టు అన్నాడు. ఏ సేవక, పెద్దలు వచ్చిందని చెప్పమన్నాను నేను, గద్దలు వచ్చిందని కాదు. గురువులు వచ్చిందని చెప్పు. మరి గట్ల అప్పుడు చెప్పవా? నీ మనిషి చల్లగుండా ఏమనాలే? గురువులు వచ్చిందని చెప్పండి. సరే అయ్యా, గురుగులు వచ్చినాయి. వాళ్ళు ఎవరైనా కానీ మంచి అయితేనే పట్టుకురావాలి, పలుకుపోతే వాళ్ళకి ఆ పక్క వారి అన్న. సరే ఏ సేవక, ఏం చేస్తున్నావు? నేను మా రాజుతో చెప్పిన గురుగులు వచ్చినాయి అన్న వాళ్ళు అన్నాడు కదంటే, పలిగిపోతే నా పక్కకు పెంటల బొదల వారే మంచిగుంటే మన పాలు పేరుకైతే పట్టుకరమ్మన్నాడు. ఏ సేవక, ఇప్పుడే నేను చేపించగలను. ఓ అబ్బని బంచని ముక్కు విన 3 గంపల కోపం ఉన్నది. ఓ అయ్యా, వెళ్ళి మీ దశరథ మహారాజుతో విశ్వామిత్రుల మహర్షి వస్తున్నారని చెప్పండి. మా చెప్తాగా, నీ కోపం చల్లగుండా. వెళ్ళు. అయ్యా మంత్రి, ఎవరో ఇంత పొడు గడ్డపై వచ్చిండు, ఆయనకు ముక్కు విన 3 గంపల కోపం ఉన్నది. బాంచని బాగా కోపానికి వస్తాడు, ఏరుగుతాండు దునుకుతాండు. తోలుకురమ్ము. సరే నన్ను ఎత్తుకొని నిన్ను తీసుకొని రమ్మన్నాడుదా. ఏ సేవక, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎత్తుకొని రమ్మన్నాడుదా.
సముద్రుల వారు వచ్చున్నారా అదే నీకు అందనం చల్లగా వర్ధిల్లుడి. అడ్డుముకి గడ్డేరుకు దొడ్డి కత్తమ్మ ఇంతెనుకకురా. ధన్యుడనైతిని మౌనివరా ధన్యుడనైతిని మౌనివరా తావక దర్శన భాగ్యమౌతలు మనలతో రాజమయమా క్రాతుకును అరణ్యమునకు నా యొక్క పాపమును హరింపును సామాన్యులకిత్తు భాగ్యమందులకై లభించిన యొక్క నందనుగా దయించి దైమతి చూడుమయ్యా గాది నందన చల్లగా వర్ధిల్లుడి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి సేవక మానుచంద్రమా ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నావు ఇక్కడికి తెలుపము. దశరథ మహారాజా, నేను వచ్చిన కార్యం ఏందో తెలిపేదాను, కానీ తెలిపే ముందు నాకు అభయం ఇచ్చినతో తెలిపేదాను కాక అటులే ఇచ్చేదాను కాక తప్పద్దు. మరి మళ్ళీ మాట తప్పద్దు. తప్పను కదా ఈ రఘువుల వంశముల తప్పటానికి. సరే తెలిపేదాను వినుము. తెలుపము. దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు. దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు. బారిస సుబాబులు మాయాజ్ఞమంత పాడు చేసి పారిపోవుచున్నరయ్య చదువులుగా పాడవలై. దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు. నీ కుమరుల నా వెంట వంపు. దశరథ రాజా నీ కుమరుల నా వెంట వంపు. దశరథ మహారాజా, ఆ మారిస సుబాబులు నా యాజ్ఞమంతా పాడు చేయుచున్నారు. నీ కుమారుల నా వెంట వంపవలేను. అతిసారా అతి వరాలను మాపసి బాలలేని చేయగలను. రావిను మాపసి బాలలేని చేయగలను. వసను వాని రక్షకుడు వసను గోర వెలసినాడు. మసుల కారి వారి బాల మాంతనే ఫలితాము. అతి వరాలను పసి బాలలేని చేయగలరు. పసి బాలరేమి చేయగలరు. అతి వరవిను మా పసి. చిన్న పసిబాలకులైనా వాళ్ళు ఏం చేయగలరు కదా. దశరథ రాజా, భాన్వల నిండారటవు భాగుగాను వారబోసి. భాన్వల నిండారటవు భాగుగాను వారబోసి. భాన్వల నిండారటం భాగుగాను వారబోసి. భాన్వల నిండారటవు భాగుగాను వారబోసి. భాన్వల నిండారటం అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నారయ్యా. అగ్ని గురిపించినట్టు గురిపించుతున్నారయ్యా. 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 భాన్వల నిండారటం భాగుగాను వారబోసి. భాన్వల నిండారటం భాగుగాను వారబోసి. భాన్వల నిండారటం. దశరథ మహారాజా, ఆ బాణవాలతోటి రక్త మాంసములు తెచ్చి నా యాజ్ఞ వాటికను భంగము చేయుచున్నారు కదా. అతీశ్వర రామలక్ష్మణులు ఎంతో రమ్యమైన బాలకులు. ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు. ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు. ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు. ఎంతో వేలినాదుంచదనను అతిగా రాజుల మారు. ఎటులా రక్షించగలరు. ఎంతో రమ్యమైన బాలకులు రామలక్ష్మణులు. ఎంతో వాళ్ళు అతేశ్వర వాళ్ళు చిన్న పసిబాలకులు. వాళ్ళు ఏం చేయగలరు.
మహారాజా బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు బాలము కూలము ధరను తెలియలేవరు వారి మహిమ బాలము కూలము మనకు తెలియలేవరు వారి పైన తెలియలేవరు వారి మహిమ తెలియలేరు వారి మహిమ బాలకులను సో నీవు భయము తోడవలిగదాము బాలకులను సో నీవు భయము తోడవలిగినావు బాలకులను సో నీవు దశరథ మహారాజా వారి మహిమ తెలియదు నీకు నే తెలిపద వినుము తుంటరి రాచసాదములతోడను పోరి జయించి జగత్ కంటకులను హరింప సమకట్టిధమన్ గని విష్ణుమూర్తి మా వంటి మునీంద్రులెల్లా వ్రతబాధల నుండి సన్నుతింప నీ ఇంత మానవుండై జన్మించే రాముడు గాంచబువరా ఓహో దశరథ మహారాజా వారు సామాన్యులు కాదు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నీ ఇంట రాముడై జన్మి ఉన్నాడు నాతో పంపవలేను కదా ధరణి శ్రీకల్పముని హరిభజనాలే ధరణి శ్రీకల్పముని హరిభజనాలే ధరణి శ్రీకల్పముని హరినామాలు జగలం పరములు తిరునాడు మునీశ్వర నా యొక్క పసిమానము పంపుటకు నా మనసు ఎంతో ఆనందపడు. దశరథ మహారాజా హలో, ఓత్కులపల్లిన రామాయణ గాథ బోధించే ఓ మునీశ్వర, నేను రాముల పంపలేను కదా నీకు. ఇటువంటి శత్రువులైనా నేనే వచ్చి సంహరించాను కాక. ధన్యుడా. దశరథ మహారాజా ధన్యుడా నీ కీర్తి తెలిసెను నీ గుర్తు తెలిసెను వందనతో నీవు మాటలిచ్చి అన్యాయముగా కళ్ళలాడితే ధన్యుడా నీ కీర్తి తెలిసెను దశరథ నీ గుర్తు తెలిసెను దశరథ మహారాజా నేను నీ బుద్ధి మెచ్చలేదు కదా. ముందు మాట ఇచ్చి తర్వాత కళ్ళలాడుచున్నావా? దురాత్మ నీ ముఖం చూడరాదు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఆ యొక్క దశరథ మహారాజు చిన్న పసిబాలులను తోళ్లకు వెనుక ముందు చేసిన సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నంతలో ఆ యొక్క అయోధ్యపురి పట్టణవాసుడైన సూర్యవంశము చక్రవర్తులకు
అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించుము స్వామి. ఆహా సేవక, అయ్యా నేను దశరథ మహారాజును చూడబోతున్నాను. నీ యొక్క నామము వశిష్ఠుడు. నా యొక్క నామమైన వశిష్ఠుడు అందరు. వశిష్ఠులు. అయ్యా మీరు యొక్క దశరథ మహారాజు గారికి కులగురువు. అయ్యా పెద్దలు అంటారు, కొంతమంది బ్రాహ్మణులు అంటే చిన్న అంటారు, కొంతమంది పెద్ద అంటారు. ఈ యొక్క కులగురువు అయిన బ్రాహ్మణ అవతారం ఎత్తాడు కానీ వీళ్ళ యొక్క చరిత్ర చిన్నగా చెప్పుతున్న స్వామి. మాదిగ వానను భిక్షమెత్తుకుంటే 12వ తంత కింద పుట్టిన వారు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. బ్రహ్మ విరంగుండి కాబట్టి బ్రాహ్మణుడై ఈ యొక్క శ్రీరామచంద్రునికి దశరథ మహారాజు గారికి గురువు. బ్రాహ్మణులు అంటే ఈ యొక్క బ్రాహ్మణత్వము ఆలనాడు మాదిగ వాళ్ళని భిక్షమెత్తుకుంటే మాదిగ వాళ్ళని భిక్షమెత్తిన వాడు డక్కలివాడు, డక్కలి వారిని భిక్షమెత్తిన వాడు మూగలవాడు, మూగల వారిని భిక్షమెత్తిన వాడు చపల మూగలవాడు, చపల మూగల వారిని భిక్షమెత్తిన వాడు కులాక్షుడు, కులాక్షుని భిక్షమెత్తిన వాడు కులహీనుడు, కులహీనుని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెలవాడు, చొప్పకట్టెల వారిని భిక్షమెత్తిన వాడు మైలపు చొక్కన్న, మైలపు చొక్కనని భిక్షమెత్తిన వాడు సింహ విష్ణువు, సింహ విష్ణువుని భిక్షమెత్తుకున్నటోడు చపల చోరకుడు, చపల చోరకుని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెల వాడు, చొప్పకట్టెల వాడిని భిక్షమెత్తిన వాడు చొప్పకట్టెల వాడు భిక్షమెత్తిన వాడు మైలపు చొక్కన్న, మైలపు చొక్కన్న తోడబుట్టిన సెల్లే ఊర్వశి, ఆ ఊర్వశిని పొందిన వాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మకు ఊర్వశికి పుట్టిన వాడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. బ్రహ్మ విరంగింది కాబట్టి బ్రాహ్మణుడై ఈ యొక్క దశరథ మహారాజు గారికి గురువైండు, శ్రీరామచంద్రుల వారికి గురువైండు. అయ్యా శ్రీ రాజారామచంద్ర మహారాజుకి మహారాజు గారు కుమారులను తోలనన్నందుకు కోపంతోటి విశ్వామిత్రుల వారు బయటికి వెళ్ళిపోవచ్చున్నాడు. ఇద్దరు మార్గ మధ్య లోపల టచ్ అవుతారు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఆహా ఏమిటి ఈ మీ రఘువంశం చక్రవర్తులు ఆడి తప్పేవారు కదా, ఇంత దురంకారులు. ఓహో విశ్వామిత్ర మహర్షి, ఎందుకయ్యా కోపడుతున్నావు? ఏమిటి లేకుంటే మీ శిష్యుల మాట ఆడి తప్పేవారు ఇదేనా మీ రఘుకుల వంశానికి? కళాంకం ఇదేనా నీ రఘుకుల వంశానికి పేరు? ఆహా మౌనీరమా చెప్పము. రమ్ము వశిష్ట కనుగొను మీ దశరథుని రమ్ము వశిష్ట, రమ్ము వశిష్ట నమ్మితి వచ్చిన కార్యము లేదు నలుసు బల్లి తిమ్మటలే తనను సమ్మతమాని రమ్ము వశిష్ట, కనుగొను మీ దశరథుని బుద్ధి రమ్ము వశిష్ట, కనుగొను నీ దశరథుని బుద్ధి రమ్ము వశిష్ట. ఓ వశిష్ట, ఇదేనా నీ శిష్యుల గుణము తెలిపేదాను వినుము. ఇంతే నీ శిష్యుల మాటింతేనా తెలిసే నీవు ఎంతటి గురుడవు, వింతగా దోచను రఘుకుల సంతతి ఎంతమ్ములాడ సాగిరి హాహా. శ్రీ రామచంద్ర మహారాజుకి ఇదేనా నీ రఘుకుల వంశమునకు పేరు? ముందు మాటలిచ్చి తర్వాత అబద్ధమాడుచున్నవారు, ఇదేనా నీ శిష్యుల గుణము? ఓహో మౌనచంద్రమా, ఏమిటయ్యా? కోపము మాను ఓ గాదిరంగన మడిలో ఓపిక బోరు, ఓ గాదిరంగన మడిలో ఓపిక బోరు, భూపతికి నేను హితులు బోధించు రాముణ్ణి, భూపతికి నేను హితులు బోధించు రాముణ్ణి, నీతోటి తోలు మని ఇప్పుడే చెప్పెదనయ్యా, నీతోటి తోలు మని ఇప్పుడే చెప్పెదనయ్యా.
ఆహా ఓ గాదినందనా ఎందులోకయ్యా కోపం పెంచుతున్నావు? ఇప్పుడే పోయి దశరథుతో చెప్పి రాముణ్ణి పంపమని తెలిపేదాను. సరే అట్లే వశిష్ఠ. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇది నీకు హితము కాదు, ఇల్లు కురుడవు పాటి కాదు. మొదట వచనమివ్వరాదు, పిదపా కాదనరాదు. మొదట వచనమివ్వరాదు, పిదపా కాదనరాదు. రాముడు నారాయణుడే సామాన్యుడు వాడతడు. రాముడు నారాయణుడే సామాన్యుడు వాడతడు. రామసాది రాక్షసుల దండింపగా పుట్టినాడు. రామసాది రాక్షసుల దండింపగా పుట్టినాడు. మనమున చింతించకుండా ముని వెంటనే పంపుమితడు. మనమున చింతించకుండా ముని వెంటనే పంపింపుడు. వినులాదగు వాక్కులను వినకున్న చెడ్డదగులు. వినులాదు వాక్యములను వినకున్న చెడ్డదవు. ఆహా దశరథ మహారాజా, శ్రీరామచంద్రుణ్ణి ముని వెంట పంపము. ఆడిన మాట తప్పవలదు. గురువర్య నేను అనుమతి విధానం పంపేదాను కాక పంపేదాను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. ఓహో మౌనిచంద్రమా, మీరు అనువిధం నీ వెంటను పోలిగారు కాక. మునివర వెనుము సంభవాలు ఓహో మౌనిచంద్రమా, ఇది అనుభవి కాక